హైదరాబాద్ పాత బస్తీ మీర్ చౌక్ వద్ద నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఊహించిన విధంగా ఒకే రూట్ లో ఎంఐఎం అభ్యర్థి ఓవైసీ ఒకవైపు, అలాగే బీజేపీ అభ్యర్థి మాధవీలతలు పోలింగ్ కేంద్రాలు పరిశీలించడానికి వెళ్లారు. అయితే ఇద్దరి వాహనాలు ఒకే రూట్ లోకి రావడంతో పోలీసులు కాస్త గందరగోళానికి గురయ్యారు. అలాగే కోట్ లలీజా బీబీకా బజార్ చౌరస్తా దగ్గర బీజేపీ అభ్యర్థి మాధవీలతను అక్కడ ఉన్నటువంటి లోకల్స్ అడ్డుకోవడం జరిగింది. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు అక్కడ ఉన్నటువంటి యువకులు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్ అందించడానికి శాలిబండ్ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. కిరణ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ఉన్నటువంటి యువకుల్ని పోలీసులు పంపించేసినట్టుగా చెప్తున్నారు. పరిస్థితి అంతా కూడా సద్దుమణిగిందని అనుకోవచ్చా? ప్రస్తుతం శాలిబండ కావచ్చు, అలాగే మీర్ చౌక్, అలాగే బీబీకా ఆలం సంబంధించిన ఎక్స్ రోడ్ ఏదైతే ఉందో పరిసర ప్రాంతాలు మాత్రం పరిస్థితి సద్దుమణిగి అని చెప్పాలి. వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటుగా అదనపు బలగాలు కూడా ఆయా ప్రాంతాలు చేరుకున్నాయి. అక్కడ ఎవరైతే హైదరాబాద్ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మాధవీలతను అడ్డుకున్న యువకులందరూ కూడా పంపించి వేశారు. అయితే మొదట పాత బస్తీలోని దారుషిఫా నుండి మీరాల మండి మీదుగా అసదుద్దీన్ ఓవైసీ వస్తా ఉన్నారు. అదే రూట్ లో కూడా ఊహించని విధంగా మాధవీలత కూడా అదే రూట్ లో ఉన్న పోలింగ్ బూత్లను పరిశీలిస్తూ వస్తున్నారు. అయితే ఊహించని విధంగా ఒకే రూట్ లో రెండు వాహనాలు కూడా అక్కడ రావడంతో పోలీసులు గందరగోళం గురయ్యారు. అయితే మాధవీలత వెహికల్ ని చూసిన స్థానిక యువకులందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు కూడా స్పందించారు. అయితే మాధవీలత కూడా ఇదంతా చోద్యం చూస్తున్నారు, పోలీసులు కావాలనే అడ్డుకోలేకపోతున్నారని ఒక ఆరోపణ చేశారు. అయితే పోలీసులు కూడా వెంటనే స్పందించి అక్కడ ఎవరైతే ఆందోళనగా దిగుతా ఉన్నారో, అలాగే మాధవీలతకు వ్యతిరేకంగా ఎవరైతే నినాదాలు చేస్తున్నారో అందరినీ కూడా అక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. అయితే మీర్ చౌక్ అలాగే మీరాల మండి ఆ రూట్స్ నుంచి కూడా అసదుద్దీన్ ఓవైసీ వెహికల్ వెళ్ళిపోయింది. అలాగే మరొక రూట్ నుంచి కూడా మాధవీలత రూట్ ను కూడా వెహికల్ ను పంపించడం. అయితే కోట్ లలీజా బీబీకా బజార్ చౌరస్తా వద్ద బీజేపీ హైదరాబాద్ ఎంపీ మాధవీలతను అడ్డుకోవడం పట్ల కూడా అక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శాలిబండ వరకు కూడా పోలీసులు రూట్ మ్యాప్ క్లియర్ చేశారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అలాగే క్విక్ రియాక్షన్ టీం కూడా శాలిబండ, లాల్ దర్వాజా, మీర్ చౌక్, అలాగే మీరాల మండి, దారుషిఫా, అలాగే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు చర్యల భాగంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా మోహరించడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లోనే కూడా పోలింగ్ ముగియనుంది కాబట్టి అభ్యర్థులకు టెన్షన్ మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ పాత బస్తీ విషయానికి వస్తే చాలా తక్కువ పర్సంటేజ్ నమోదయ్యింది. అయితే 29.47% మాత్రమే హైదరాబాద్ లోక్సభ స్థానానికి పర్సంటేజ్ నమోదైందని చెప్పొచ్చు. ఇటు బహదూర్పురా విషయానికి వస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ అంటే 25.60% నమోదైంది. చంద్రాయన్గుట్ట విషయానికి వస్తే 28.82% నమోదైంది. చార్మినార్ విషయానికి వస్తే 26.55 నమోదైంది. గోషామాల్ విషయానికి వస్తే 34.62% నమోదైంది. కార్వాన్ 30%, అలాగే మలక్పేట్ విషయానికి వస్తే 27%, యాకత్పురా కూడా 31%. ఓవరాల్ గా గోషామాల్ సంబంధించిన పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో అక్కడ 34.62% నమోదైంది. ఓవరాల్ గా హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని పరిశీలిస్తే 29.47% మాత్రమే నమోదైంది. మరొక గంట వ్యవధిలోనే ఈ పోలింగ్ సంబంధించి కూడా సమయం ముగుస్తుంది. కాబట్టి పోలీసులు చాలా క్రూషియల్ గా చాలా క్లీన్ గా కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ, అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్ ని అందుబాటులో ఉంచడం, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అందుబాటులో ఉన్నారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అలాగే సిఐఎస్ఎఫ్ పోలీసులు, క్రైమ్ మఫ్టీ పార్టీ టీమ్స్ పోలీసులు కావచ్చు, అలాగే మఫ్టీ పోలీసులు అందరూ కూడా ఏ అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందులోనూ ప్రధానంగా క్రిటికల్ పోలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా స్వయాన నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట ప్రభాకర్ శ్రీనివాస్ కూడా పర్యవేక్షించారు. అలాగే పరిసర ప్రాంతాలంతా కూడా అధికారులను ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. కానీ మీర్ చౌక్, మీరాల మండి మీదుగా ఎక్కడైతే బీబీకాల బడా బజార్ సంబంధించిన ఎక్స్ రోడ్ వద్ద మాధవీలత వెహికల్ చూశారు కొంతమంది యువకులు. అలాగే మీరాల మండి నుంచి వస్తున్న అసదుద్దీన్ వెహికల్ కూడా అక్కడ నుంచే ఊహించిన విధంగా ఒకే రూట్ లో రెండు వాహనాలు రావడంతో మాధవీలతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలా పెద్ద సంఖ్యలో కూడా ఆమె వెహికల్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అక్కడ యువకులు కూడా గుమికూడారు. వెంటనే పోలీసులు స్పందించారు. అక్కడ నుంచి మాధవీలతను మరొక రూట్ లో అంటే శాలిబండ రూట్ నుంచి కూడా పంపించి వేయడం జరిగింది. అయితే ముందస్తు చర్యల భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా అందుబాటులో ఉంది. మరొక గంట మాత్రం చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే చాలా తక్కువ పర్సంటేజ్ నమోదైంది. చూడాలి మరి గంట వ్యవధిలో ఎంతవరకు పర్సంటేజ్ ఓటర్ శాతం నమోదవుతున్నది మాత్రం ఆసక్తి నెలకొంది. ఓవరాల్ గా మాత్రం పాత బస్సులు అడపా దడప
ఘటన మినహా ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే చోటు చేసుకున్న క్రమంలో వెంటనే పోలీసులు స్పందించడం, అలాగే ఎవరైతే యువకులు కావచ్చు అలాగే స్థానికులు లోకల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆందోళనకు దిగుతున్న క్రమంలో వారిని కంట్రోల్ చేసి పరిసర ప్రాంతాలన్నిటి కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ డోర్ టు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ప్రస్తుతం అది పరిస్థితి అక్కడ దాదాపుగా పరిస్థితి సద్దుమణిగిందనే చెప్పుకోవచ్చు. ఊహించిన విధంగా ఒకే రూట్ లో ఎంఐఎం అభ్యర్థి ఓవైసీ ఒకవైపు, అలాగే బీజేపీ అభ్యర్థి మాధవిలతలు పోలింగ్ కేంద్రాలు పరిశీలించడానికి వెళ్లారు. ఇద్దరి వాహనాలు ఒకే రూట్ లో రావడంతో పోలీసులు గందరగోళానికి గురయ్యారు. కోట్లాలిజా బీబీకా బజార్ చౌరస్తా దగ్గర బీజేపీ అభ్యర్థి మాధవిలతను అక్కడ ఉన్నటువంటి లోకల్స్ అడ్డుకోవడం జరిగింది. మాధవిలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడ ఉన్నటువంటి యువకులు. ఇంత జరుగుతున్నా సరే పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవిలత. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు అక్కడే ఉన్న యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు.